మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినంలో వారంలో నెలల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటల్లో మనల్ని హృదయానికి ఎంతగానో హత్తుకొని ఉంటున్నాయండి. పిల్లల కొరకు మరి రేయి మొదటి జామున లేచి ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. అప్పుడే నీ పిల్లల్ని ఎంతగానో ఈ భూమి మీద ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఎలాగంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో బ్లెస్ చేస్తాడనమాట అండి. ఎప్పటికీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎవరు పిల్లల దగ్గర నుంచి తీసివేయలేరండి. ఆ పిల్లలు ఎదుగుదల అందును, మరి ఆరోగ్యం అందును, విద్య అందును, ఉద్యోగం అందును అలాగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్దిస్తూనే ఉంటాడనమాట అండి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మరి నీళ్లు కుమ్మరించినట్టు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించినట్లయితే మరి దేవుడు నీ పట్ల ఈ కార్యాన్ని చేస్తానని మాట ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. మరి అలాంటి స్థితిలో మనము పిల్లల కోసం మొరపెట్టుకునే వారంగా మనం ఉండాలన్నమాట అండి. మరి ఈ దినమంతా కూడా వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట అండి. దేవుని దగ్గర నుంచి ఒకసారి విప్పబడితే ఎప్పటికీ ఆగండి, అలా అంచెలంచెలుగా ఆశీర్దిస్తూనే ఉంటాడు. దేవుని యొక్క మహాకృప ఏంటంటే మన పట్ల ఎప్పుడు కూడా ఆయన జాలి దయ ఎప్పుడు మన పట్లే ఉంటుంది. మనము అలాగా ఉండేలాగా మనము నడుచుకోవాలన్నమాట. వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మరి ఆయన తొట్టు మరి మనం ప్రార్థన చేసుకుంటూ నడుచుకున్నట్లయితే మనము మన పిల్లలు కూడా ఎంతగానో దీవించబడతారో ఆశీర్వదింపబడతారు అన్నమాట అండి. మరి ఇంకా చూసినట్లయితే ఎప్పుడంటే రేయి మొదటి జామునే లేచి మొరపెట్టుకోవాలి. నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించాలి ఆయన సన్నిధిలో. అలాగ చేసినట్లయితే దేవుడు నేను ఎంతగానో ఆశీర్వదించబడతాను. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు నీ బిడ్డలకు మరి కుటుంబ సభ్యులందరూ కూడా పొందుకోగలరు అనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానంతో మరి ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.